ఈ సెవెంత్ కాస్మోస్ మల్టీవర్స్ లో ఉండే వన్ ఆఫ్ ద యూనివర్సే ఎర్త్ డైమెన్షన్ 616. ఈ యూనివర్స్ ని గవర్న్ చేసే అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ గా డెత్, ఎటర్నిటీ అండ్ ఇన్ఫినిటీతో పాటు మాస్టర్ ఆర్డర్ అండ్ లార్డ్ కేయాస్ కూడా ఉంటారు. వాళ్ళకి సర్వింగ్ ఏజెంట్ అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇంకో కాస్మిక్ ఎంటిటీనే ఇన్ బిట్వీనర్. మల్టీవర్స్ లో ఉన్న మిగతా యూనివర్సెస్ లాగానే ఈ యూనివర్స్ లో ఉండే రియాలిటీని షేప్ చేసే ఆర్కిటెక్ట్స్ గా సెలెస్టియల్స్ యూనివర్స్ ని కాలనైజ్ చేస్తారు. ఈ సెలెస్టియల్స్ ఓవర్సీయింగ్ ఆల్మైటీ కాస్మిక్ బీయింగ్ గా ఫల్క్రమ్ ఎమర్జ్ అవుతాడు. డ్రీమింగ్ సెలెస్టియల్ ప్రకారం 19 కాస్మిక్ సైకిల్స్ తర్వాత సెలెస్టియల్స్ ఎక్స్పెరిమెంట్ చేసే ప్లానెట్ డిస్ట్రాయ్ అయినప్పుడు వచ్చే ఎనర్జీ ఈ ఫల్క్రమ్ కి వెళ్తుంది. యూనివర్స్ ని గవర్న్ చేసే అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ తో పాటు యూనివర్స్ ఆరిజిన్ లో ఉన్న ఇంకో కాస్మిక్ బీయింగే నెమెసిస్. గుడ్ అండ్ ఈవిల్ కి మధ్య తేడా తెలియని తనలో భాగంగా ఇండిపెండెంట్ లైఫ్ ని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఈవిల్ గా మారడంతో తను వాళ్ళని డిస్ట్రాయ్ చేసి కొంతకాలానికి తనను తాను అంతం చేసుకుంటుంది. తనలోంచి పుట్టినవే ఇన్ఫినిటీ జెమ్స్. మైండ్, సోల్, రియాలిటీ, టైం, స్పేస్, పవర్ అనే రియాలిటీ షేపింగ్ ఆస్పెక్ట్స్ ని కంట్రోల్ చేసే ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ ఆ యూనివర్స్ లో స్కాటర్ అవుతాయి. నెమెసిస్ ఎండ్ అవడంతో తను ఇంతకు ముందు డిస్ట్రాయ్ చేసిన తన ఈవిల్ క్రియేషన్ కూడా ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఆ ఆరిజిన్ లో వచ్చిన ఒక డీమనే మెఫెస్టో. తను ఆ యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉండే ఒక ఫెయిరీ పాకెట్ డైమెన్షన్ కి రూలర్ గా మారతాడు. తను ఆ డైమెన్షన్ ని హెల్ అని పిలుస్తాడు. Marvel Comics power hierarchy, MCU and DC timelines, and many more interesting movie explanations కోసం check out our channel కథలు చలనచిత్రాలు.